ఏలూరు నగరంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానించిన కేంద్ర మంత్రి అమిత్ షాను మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఏసీసీ జాయింట్ సెక్రటరీ డాక్టర్ పాలక్ వర్మ ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఫైర్ స్టేషన్ సెంటర్ నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున అమిత్ షాకు వ్యతిరేక నినాదాలతో సాగింది. పాత బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గాంచిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించడం దారుణమన్నారు. రాష్ట్ర ఇన్ఛార్జి పాలక అనుచిత వ్యాఖ్యలు చేశారు అమిత్ షా గారు. మరి దీనికి నిరసనగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏలూరులో మరి పాదయాత్ర చేసి సార్ हमारा संविधान का अधिकार दिया जिसमें हमें लोकतंत्र न्याय समानता का अधिकार मिलता है। लोकतंत्र हमें जो आज़ादी मिलती है, समानता का अधिकार जो हमें मतदान का अधिकार है, चाहे अमीर हो या गरीब, चाहे किसी भी जाति का हो किसी भी धर्म का हो, उसे मतदान का अधिकार दिया है ताकि वो अपने मतदान से अपनी सरकार चुन सके जो भी सरकार उन्हें पसंद है। और न्याय का अधिकार, अगर उनके साथ कुछ गलत होता है तो सरकार के पास जाकर वो न्याय मांग सकते हैं। महिलाओं का अधिकार, पिछड़ों का अधिकार, वो सब हमें बी.आर. अम्बेडकर जी ने संविधान के माध्यम से दिए हैं। अब हाल फिलहाल में आपने देखा ये एक ऐसी सरकार आई है, आज़ादी के बाद बहुत सी सरकारें आई और गई, वो केवल कांग्रेस की नहीं बाकी दूसरी सरकारें भी थी और विचारधारा पनप रही थी। దేశమంతా కూడా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక దళిత జాతి నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో అగ్రస్థానంలో చేసి భారత రాజ్యాంగానికి చైర్మన్ చేసినటువంటి ఒక గొప్ప నాయకుడే. ఆర్ఎస్ఎస్ భావజాలంతో వాళ్ళు ఒకే ఆలోచన చేస్తున్నారు. ముందు శాంపిల్గా పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ గారిని అవమానించినట్టుగా మాట్లాడితే దాని రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూసి స్పందించదాం అనుకున్నారు. కానీ ఇలా దేశం అంతా కూడా రియాక్షన్